శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో ఉన్న శ్రీ వెంకటసాయి ఐటీఐ కళాశాల విద్యా పేరిట దోపిడీ చేస్తుంది. దాదాపు 50 మంది విద్యార్థుల స్కాలర్షిప్ డబ్బులను తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంది యాజమాన్యం. 5 నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇవ్వకుండా భారీ మోసానికి పాల్పడుతుంది. గోరంట్ల పట్టణంలో ఉన్న శ్రీ వెంకటసాయి ఐటీఐ కళాశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు చదువుతుండగా వీరి వద్ద నుంచి వార్షిక ఫీజు 15,000 నుంచి 18,000 రూపాయల వరకు కట్టించుకున్నారు. విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న డబ్బును కళాశాల ప్రిన్సిపల్ తన ఖాతాకు జమ చేయించుకున్నారు. ఫిబ్రవరిలోనే సొమ్ము మొత్తం ఖాతాలో జమ అయినా తమకు ఇవ్వట్లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సిఐ శేఖర్ కళాశాల యాజమాన్యాన్ని పిలిపించి విద్యార్థుల లిస్టును తీసుకురావాలని ఆదేశించారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సారు ఇవన్నీ ఎక్కడ స్టేట్మెంట్ బ్యాంక్లో తెచ్చారు సారు ఇవన్నీ ఎక్కడ స్టేట్మెంట్ బ్యాంక్లో తెచ్చారు సారు ఇవన్నీ ఎక్కడ స్టేట్మెంట్ బ్యాంక్లో తెచ్చారు సారు. అంతేకాకుండా ఇదే కళాశాలలో విద్యార్థులను చేర్చుకొని వారంతా కళాశాలకు రాకుండా దాదాపు 40 మంది విద్యార్థులు ఫీజులు కట్టించుకొని కేవలం వారితో పరీక్షలు మాత్రం రాయించి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళాశాలపై పూర్తి విచారణ జరిపి మోసపోయిన విద్యార్థులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా అనంతపురం కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో ఉన్న శ్రీ వెంకటసాయి ఐటీఐ కళాశాలలో పెద్ద ఎత్తున యాజమాన్యం మోసానికి గురి చేశారు విద్యార్థుల్ని. ఇందులో దాదాపుగా 80 మంది విద్యార్థులు చదువుతుండగా వీరి వద్ద నుంచి సంవత్సరం ఫీజు దాదాపుగా 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు కట్టించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తోందో విద్యా దీవెన అన్న పథకం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కళాశాలకు పూర్తి మొత్తం అనేది ప్రభుత్వం నుంచి కళాశాలకు అకౌంట్ లో అయితే పడింది. అయితే ఆ అమౌంట్ మళ్ళీ విద్యార్థులకు కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఖాతాల్లో కానీ జమ చేయకుండా వాళ్ళని మోసం చేశారు. అదే విధంగా ఏదైతే ఈ విద్యార్థులు ఉన్నారో దాదాపుగా 40 మంది చేత పరీక్ష రాపించుకొనేసి వాళ్ళ చేత ఫీజులు కట్టించుకొనేసి కేవలం వారితోనే పరీక్షలు రాయించారు. రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మోసం చేశారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా రెగ్యులర్ విద్యార్థులతో పాటు సర్టిఫికెట్ మంజూరు వాళ్ళకే చేస్తున్నారు, వేరే వాళ్ళకి చేయట్లేదు అన్నట్టు ఉంది. ఇది విద్యార్థులందరూ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని పిలుచుకుపోయేసి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు దీనిపైన విచారణ జరిపి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే కాకుండా మన జిల్లాలో అనేక కళాశాలలో ఈ విధంగా చేయడం జరుగుతుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. కాకపోతే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాగించి ఏదైతే విద్యా దీవెన కింద డబ్బులు జమ చేస్తుందో అది పేరెంట్స్ కి లేకపోతే విద్యార్థికి అందుతుందా లేదా అని ఎంక్వైరీ చేయాలని పలు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. విషయాల్ని థ్యాంక్ యూ ఆర్కే సూర్య. సారు ఇవన్నీ